ఒక కన్య గర్భం ధరిస్తుంది. చాలా చిత్రమైన మనకి అనగదు పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భం ధరిస్తుందా? ఒక కన్య సంసార జీవితాన్ని జీవించకుండా ఒక స్త్రీ గర్భం ధరించగలరా? లేదు కదా. కానీ యెషయాప్రవక్త కన్య ఎలాంటి సంసార జీవితాన్ని జీవించకుండా ఒక కన్య గర్భము ధరిస్తుంది. ఆయన ఈ రాజ్యాన్ని కూడా ఏదైనటువంటి ప్రవచనాన్ని యెషయాప్రవక్త ద్వారా దేవుడు ఆనాడు రాజుకి ఇస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని నిర్వచనాలు మొదటి మన యొక్క సువార్త పట్టణంలో కూడా యేసు ప్రభువు ఏ విధంగా పుట్టాడు, ఆయన పుట్టినది కదా ఈరోజు మనం మొదలు పెట్టినటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే యోసేపుకి మరియ తల్లితో వివాహము నిశ్చయమైనది. అదే కాదు నిర్ణయించబడింది. నిశ్చయమైంది. వివాహం అందరూ కూడా వివాహం చేయాలని నిర్ణయించబడింది, నిశ్చయమైంది. కానీ కాలక్రమంలో అంటే ఈ వివాహం అనే అంతస్తులోకి వారు వెళ్ళక ముందే మరియ తల్లి గర్భము ధరించింది. ప్రవక్తల ద్వారా దేవుడు కలిగినటువంటి ప్రవచనం నెరవేర్చలేదు. ప్రవక్త కలిగినటువంటి మాటలు నెరవేరుటకు ఇది అంతయు జరిగేను కదా. కన్య గర్భము ధరిస్తుంది అని ఆనాడు యెషయాప్రవక్త ద్వారా ఆమోదించినటువంటి ఆ ముందుని ఈ రోజున దేవదూత మరియ తల్లికి సందేశం ఇవ్వడం ద్వారా ఆ బుద్ధిని దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాట పొందుకోవాలి. దేవుని యొక్క మాట